సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాఖా. అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద పిచ్చ హైప్ ఉంది. హీరోకి 22, డైరెక్టర్కి 6వ సినిమా ఇది. బన్నీ బర్త్డే సందర్భంగా టైటిల్ లుక్ వదిలారు. పేరుతో పాటు గెటప్ అండ్ క్యారెక్టర్ కి సంబంధించి వస్తున్న వార్తల గురించి కొన్ని వివరాలు చూద్దాం. పుష్ప సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. పాన్ ఇండియా రేంజ్, నేషనల్ అవార్డ్, తర్వాత రష్యా, జపాన్ రిలీజ్, ఇలా బన్నీ మార్కెట్ మరింత పెరిగింది. ఇప్పుడు అట్లీ సినిమాతో నటుడిగా బిజినెస్ పరంగా తన స్థాయి మరింత పెంచుకోవాలనేదే బన్నీ టార్గెట్. ఇక రాఖా టైటిల్ విషయానికి వస్తే నెట్టింట రకరకాల కంపారిజన్స్ వైరల్ అవుతున్నాయి. రాకాసాలో సా తీసేసి రాఖా అని పెట్టారన్నారు కొందరు క్రియేటర్స్. శక్తి సినిమాలో పూజా బేడి పెద్ద కొడుకు క్యారెక్టర్ పేరు రాఖా. అతని వీడియోలు కొన్ని షేర్ చేశారు. కానీ అసలు రాఖా అంటే అర్థం ఇవేవి కాదు. రాఖా అనే పదానికి సంస్కృతంలో పౌర్ణమి, నిండు పున్నమి అని అర్థం ఉంది. పౌర్ణమి తిథిని లేదా ఆ రోజు రాత్రిని రాఖా అంటారు. అలాగే బైబిల్లో ఈ పదానికి వ్యర్థుడు లేదా నిర్భాగ్యుడు అనే మీనింగ్ వస్తుందట. హిందూ పురాణాల్లో అంగిరస మహర్షి, స్మృతి దంపతుల 7 కుమార్తెల్లో రాఖా ఒకరు. పౌర్ణమికి అధిష్టాన దేవతగా రాఖాను పేర్కొంటారు. ఋగ్వేదంలో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని ప్రసాదించే దేవతగా రాఖాను ప్రార్థించేవారట. పేరుకే ఇంత చరిత్ర ఉంటే అల్లు అర్జున్ లుక్ చూసి షాక్ అయ్యారు జనాలు. మనిషి ఫేస్, తోడేలు చెయ్యి చూసి ఇదెక్కడి మాస్రా మావా అనుకున్నారు. అలాగే రాఖాకి పౌర్ణమితో లింక్ అవుతూ ఉండే అర్థం తెలిసిన కొందరు పౌర్ణమి నాడు రాత్రి ఉల్ఫ్ గా మారే సినిమాల సంఘటనలను గుర్తు చేసుకొని బన్నీ తోడేలుగా కనిపించబోతున్నాడు రోయ్ అనుకున్నారు. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ట్విలైట్ నవల ఆధారంగా ఇదే పేరుతో ట్విలైట్ సాగా లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ సాయంత్రం కాగానే ఉల్ఫ్ గా మారతాయి అనేది సింపుల్ గా చెప్పుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో, సాలిడ్ ట్విస్ట్లతో ఈ సిరీస్ సినిమాలను తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అవ్వాల్సిందే. హిందీలోనూ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లతో సినిమాలు వచ్చాయి. వరుణ్ ధావన్, కృతి సనన్ మెయిన్ లీడ్స్ గా ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ క్రియేచర్ కామెడీ జోనర్ మూవీగా అమర్ కౌశిక్ డైరెక్షన్ లో వచ్చింది బేడియా. తెలుగులో తోడేలు పేరుతో డబ్ చేశారు. తోడేలు అటాక్ చేయడం వల్ల రాత్రి అవగానే ఉల్ఫ్ గా మారే క్యారెక్టర్ లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు వరుణ్ ధావన్. ఈ టైప్ లోనే హిందీలో సూపర్ హిట్ స్త్రీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చింది తామా. ఆయుష్మాన్ ఖురాన్, రష్మిక మందన మెయిన్ లీడ్స్. అయితే ఇందులో ఎలుగుబంటి దాడి చేయడంతో హీరో బియర్లా మారిపోవడం, హీరోయిన్ సేవ్ చేయడం లాంటి ఆసక్తికర అంశాలను చూపించారు. రాఖాలో అల్లు అర్జున్ గెటప్, నుదుటి మీద ముడతలు చూస్తుంటే ఓల్డ్ క్యారెక్టర్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో బన్నీ తాత, తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు అంటే 4 పాత్రలో కనిపించనున్నారట. తాత రోల్లో విలనీ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఆ పాత్ర బాడీ మాత్రమే తోడేలుగా ఉంటుందా? అసలు ఆ పాత్ర అలా ఎందుకు మారింది అనేది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ మూవీ థీమ్ అంతా కూడా ప్యారలల్ యూనివర్స్, మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జరుగుతుందని తెలుస్తుంది. మేకింగ్ వీడియోలోనూ దీపికాను ఓ వారియర్ లా చూపించారు. మినియేచర్స్ ని బట్టి రాఖా వేరే యూనివర్స్ లో ఇంట్రెస్టింగ్ థీమ్ అండ్ క్యారెక్టర్స్ తో జరుగుతుందని అర్థమవుతుంది. కానీ అది ఏ యూనివర్స్ అనేది తెలియట్లేదు. బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. మరి అట్లీ ట్రాక్ రికార్డ్ చూస్తే రాజారాణి తర్వాత ప్రతి సినిమాలోనూ హీరోకి మల్టిపుల్ లుక్స్, డబుల్, ట్రిపుల్ రోల్స్ ఉన్నాయి. మర్సల్ తెలుగులో అదిరిందిలో విజయ్ని 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించాడు. బిగిల్ తెలుగు డబ్బింగ్ విజిల్ మూవీలో విజయ్ చేత తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. డైరెక్టర్ చూస్తే చిన్న కుర్రాడిలా ఉన్నాడు. 2 3 రోల్స్ ఎలా చేయిస్తున్నాడు రా బాబు అని అనుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. కట్ చేస్తే బాలీవుడ్ కి వెళ్ళి జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ కూడా డబుల్ రోల్లో చూపించి వావ్ అనిపించడంతో పాటు 1000 కోట్లు కొల్లగొట్టారు. మరి 2-3 క్యారెక్టర్లతో అదరగొట్టిన డైరెక్టర్ కి ఒక హీరోని 4 పాత్రల్లో చూపించడం అంటే కష్టమేమీ కాదు. కానీ అల్లు అర్జున్ లాంటి హీరోతో లార్జర్ దెన్ లైఫ్ స్టోరీతో ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి చెప్పడం, చూపించడం అంటే అదేమంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏదేమైనా అట్లీ, అల్లు అర్జున్ కలిసి రాఖాతో ఇండియన్ ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కంకణం కట్టుకొని మరీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దీపిక తప్పితే హీరోయిన్ల ముచ్చట మేకర్స్ చెప్తే కానీ తెలియదు. ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే
రాక కొరకు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.